అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. మన మన్యం మీడియా వార్తలకు స్వాగతం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్డర్ ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థుల విజ్ఞానయాత్ర బుధవారం ఉదయం చేపట్టామని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో ఇంటర్, డిగ్రీ, టెక్నికల్ చేసిన విద్యార్థులు ఖాళీగా ఉండిపోతున్నారని, అటువంటి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. కేఎస్ఆర్ జిల్లాలో ఉంటున్న యువతులతో ఉన్నాము. ఇక్కడ స్థానిక ఎస్పీ గారు అమిత్ అండ్ ఏఎస్పీ గారు ధీరజ్ ఈ పాడేరు అండ్ చింతపల్లి 2 సబ్ డివిజన్స్ సంబంధపడిన యువతుల్ని గ్యాదర్ చేయడం జరిగింది. వాళ్ళని ఫస్ట్ విలేజ్ లెవెల్లో వాళ్ళతో వెళ్ళి వాళ్ళకి ఉంటున్న ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఛాలెంజెస్ ఏమున్నాయని ఫస్ట్ వాళ్ళని ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి ఉంటున్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ గురించి ప్రైమరీ ఫేస్ చెప్పేసి ఇప్పుడు రియల్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ విజిట్స్ తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో ఈ ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ డేలో దాదాపుగా 8 మంది చింతపల్లి అండ్ పాడేరు నుంచి యువతులన్నీ కూడా గ్యాదర్ చేసేసి పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా మన జిల్లా ట్రైబల్ ప్రాంతంలో ఉంటున్నప్పుడు కూడా మన చుట్టూ ఉంటున్న జిల్లాలు, ఫర్ ఎగ్జాంపుల్ అనకాపల్లి కానీ, వైజాగ్ కానీ, మరి కాకినాడ కానీ, ఈ జిల్లాలో మనకు ఉంటున్న పరిశ్రమలు డెవలప్మెంట్ మనకంటే బాగుంటున్న వలన అక్కడ ఉంటున్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆల్రెడీ ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి అక్కడ ఎక్స్పోజ్ చేసేసి వాళ్ళకి ఎట్లాంటి నైపుణ్యాలు కావాలి, ఆల్రెడీ ఉంటున్న నైపుణ్యాలకు వాళ్ళకి ఎట్లాంటి ఉద్యోగాలు అవకాశాలు ఉన్నాయని వాళ్ళకి రియల్ టైమ్ ఎక్స్పోజర్ ఇచ్చేసి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్పీ అమిత్ బర్డర్ మాట్లాడుతూ ఆన్లైన్లో చాలా మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారని ఆయన అన్నారు. మొదటి విడతగా ఏజెన్సీ ప్రాంతం నుండి సుమారు 35 మందిని పాడేరు నుండి విశాఖపట్నం తీసుకువెళ్తున్నామని ఆయన తెలిపారు. గిరిజన విద్యార్థులకు మంచి భవిష్యత్తు చేకూర్చాలని ఈ విజ్ఞానయాత్ర చేపట్టామని తెలిపారు. పూర్తిగా చేసేవాళ్ళు కానీ ఎవరైనా చదువుతున్న టెక్నికల్ ఎడ్యుకేషన్లో వాళ్ళని ఐడెంటిఫై చేసి అన్ని రకాల ఇండస్ట్రీస్కి వాళ్ళకి విజిట్ కోసం పంపడం, అక్కడికి పంపించి ఒక కెరియర్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం. దీనికి ఉద్దేశం వాళ్ళకి తీసుకురావాలి. దీనికోసం వాళ్ళు చేసిన ఎడ్యుకేషన్ని పూర్తిగా ఒక రెస్పెక్ట్ఫుల్ లైఫ్ ఎలా స్టార్ట్ చేయాలి కానీ కంటిన్యూ చేయాలి, దీనికి అవగాహన కోసం కెరియర్ కౌన్సిలింగ్, అదేవిధంగా ఇండస్ట్రియల్ టూర్ యాక్టివిటీ మన తరఫున ఈ రోజు నుండి స్టార్ట్ చేయడం జరిగిన. ఈ పిల్లలు చాలా ఎక్కువ నంబర్లో వాళ్ళు మనకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగిన. మన టార్గెట్ విదిన్ 6 months లోపల 5000 వరకు పిల్లలని ఐడెంటిఫై చేసి విభిన్న ఇండస్ట్రియల్ టూర్స్కి పంపడం మన ఉద్దేశం. అక్కడే కూడా ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ పిల్లలకి ఎడ్యుకేషన్ కాబట్టి వాళ్ళ స్కిల్స్ని చూసి కొంతమందిని హైర్ కూడా చేయగలుగుతున్నారు. ఆ ఇండస్ట్రీ వాళ్ళు ఆల్రెడీ మనకి
కొన్ని ప్రాంతంలో వాళ్ళు ఆల్రెడీ ప్రామిస్ చేయడం జరిగిన ఈరోజు వాళ్ళని విశాఖపట్నం మెడ్టెక్ జోన్కి పంపిస్తున్నాం. అక్కడ వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా జరుగుతున్నాయి. దీని తర్వాత మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.